హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు రాగి సంగటి, చికెన్ కర్రీ, లివర్ ఫ్రై చేద్దాము. ఫస్ట్ చికెన్ బాగా కడుక్కొనేసినాను, క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకొని చికెన్ వేసి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇదిగోండి చికెన్ వేసుకున్నాను. ఇప్పుడు ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేసుకొని బాగా మసాలా పట్టేయాలి కదా. ఉప్పు, మిరప్పొడి, ధనియాల పొడి, పసుపు పొడి పట్టాలి కదా, కాబట్టి బాగా వాడ్చుకోవాలన్నమాట. పసుపు పొడి వేస్తున్నాను. ఉప్పు, పసుపు వేసి కాసేపు వాడ్చుకుంటాను. ఇదిగోండి ధనియాల పొడి కూడా వేస్తున్నాను. ధనియాల పొడి, మిరప్పొడి అన్నీ వేసేసి కాసేపు వాడ్చుకుంటాను అన్నమాట. ఇప్పుడు బాగా మిక్స్ చేద్దాం. ధనియాల పొడి, పసుపు పొడి, ఉప్పు వేసి బాగా మిక్స్ చేస్తున్నాను. బాగా మిక్స్ అయిన తర్వాత మళ్ళీ మిరప్పొడి వేసుకుందాం. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. నేను మసాలా కూడా ఎక్కువ వేయను, ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువ మసాలా తినరు, కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. ఇదిగోండి మిరప్పొడి వేస్తున్నాను. చికెన్ వాడ్చినప్పుడు వాటర్ వస్తుంది కదా, ఆ నీళ్ళంతా ఇంకిపోయేదాకా వాడ్చాలన్నమాట. అప్పుడే కూర కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది లింగాపురం కోడి అంటారండి. ఇది కొంచెం గట్టిగా ఉంటుంది, కాబట్టి ఇది బాయిలర్ అయితే భిన్న ఉడికిపోతుంది, ఒక విజిల్కే ఉడికిపోతుంది. ఇది 6 విజిల్ వేపిస్తేనే ఉడుకుతుంది. నాటుకోడి మాదిరిగా ఉంటుందన్నమాట ఈ చికెన్. చూడండి బాగా ఆ వాటర్ అంతా ఇంకిపోతుంది చూడండి. అలా బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు ఉప్పు, మిరప్పొడి, ధనియాల పొడి, పసుపు పొడి అన్నీ బాగా ముక్కలు పడతాయి అన్నమాట. ఇదిగో చూడండి వాటర్ అంతా ఇంకిపోయింది. మళ్ళీ బాగా మిక్స్ చేసుకుందాం. అలా వాటర్ ఇంకిపోయేదాకా ఫ్రై చేస్తేనే బాగుంటుందండి, ఏ చికెన్ అయినా కూడా. కానీ ఇదిగోండి వాటర్ పోసి బాగా నీళ్ళు ఇంకిపోయాయి కదా, మళ్ళీ కొన్ని వాటర్ తగినన్ని నీళ్ళు పోసుకొని విజిల్ పెడదాం. కూర ఉడకాలి కదా. చూడండి తగినన్ని నీళ్ళు పోసుకున్నాను నేను. ఇప్పుడు మూత పెట్టేసి 5 విజిల్ 6 విజిల్ వేయించుకోవచ్చండి. 6 విజిల్ వేసినా కూడా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది అన్నమాట చికెన్. ఉడికేలాగా ఇప్పుడు మసాలా నూరుకున్నాము. ఇదిగోండి నేను ఏం మసాలా వేయను. ఎర్రగడ్డ, తెల్లగడ్డ, టమాటా ఈ 3 వేస్తాను. అల్లం కూడా వేయనండి. అల్లం కూడా గ్యాస్ట్రిక్ ఉండే వాళ్ళకి కొంచెం మంట అనిపిస్తుంది. అల్లం వేస్తే మా ఇంట్లో వాళ్ళకి నచ్చదు, కాబట్టి ఈ 3 వేస్తాను నేను. టమాటా, ఎర్రగడ్డ, తెల్లగడ్డ ఈ 3 వేసి మిక్సీ పట్టుకుంటాను అన్నమాట. ఇది రాయలసీమ స్టైల్. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసి నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఓకేనా? ఇదిగోండి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఇదిగోండి మిక్సీ పట్టేసాను. ఇప్పుడు చికెన్ ఉడికిపోయింది, చూద్దాం రండి. బాగా మెత్తగా ఉడికిపోయిందండి. చూపిస్తాను నేను మీకు కూడా. చూడండి మెత్తగా ఉడికిపోయింది చికెను. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. కూరకైనా కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తేనే టేస్ట్ ఉంటుందండి. మేమైతే ప్యూర్ శనగ నూనె వాడతాం. మేమే ఆడుకొస్తాం అన్నమాట. శనగకాయలు కొట్టి ఆడుకొని వస్తాం నూనె, కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది. కూరకైనా కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తాను నేను. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదిగోండి ఆవాలు, ఉద్దిపప్పు వేస్తున్నాను. ఆవాలు, ఉద్దిపప్పు వేగాలి. బాగా వేగినాక మనం నూరుకున్నాం కదా మసాలా, దాన్ని
అల్లం వెల్లుల్లి పేస్టు ఇష్టం ఉండే వాళ్ళు వేసుకోవచ్చండి, నేనైతే వేయను. నేను ఉత్తి ఆవాలు, టమాటా, ఎర్రగడ్డ, తెల్లగడ్డ మాత్రమే వేస్తాను. మీకు నచ్చితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి ఆవాలు వేగిపోయాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది బాగా వేయించాలి, లేదంటే పచ్చి వాసన వస్తుంది. ఇది వేయించేటప్పుడు ఆయిల్ పైకి తేలుకునే విధంగా వేయించాలన్నమాట, లేదంటే పచ్చి వాసన వస్తుంది, కూర కూడా టేస్ట్ ఉండదు. బాగా వేయించాలి టమాటాని. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఇదిగోండి కరివేపాకు వేస్తున్నాను, కొంచెం కొత్తిమీర కూడా వేస్తాను. తర్వాత కూర కంప్లీట్ అయినాక కూడా పైన కొంచెం గార్నిష్ కోసం కొత్తిమీర వేస్తాను. ఇదిగోండి కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను. ఇది బాగా వాడ్చుకుందాం, బాగా దగ్గర పడిపోవాలన్నమాట. ఇది బాగా వాడితేనే టేస్ట్ ఉంటుందండి, లేకపోతే పచ్చి వాసన తినలేరు, బాగుండదు కూడా. బాగా వాడ్చాలి. మనం టేస్టీగా తినాలంటే టేస్టీగా చేసుకోవాలి కదా, ఒక్క ముక్క చేసుకొని తినలేం కదా, కాబట్టి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇదిగోండి బాగా దగ్గర పడిపోయింది. ఇప్పుడు చికెన్ పోసుకుందాం. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని బాగా దగ్గర పడేదాకా ఉడకనిద్దాం, పులుసు కాగనిద్దాం. బాగా చిక్కగా కాగనిద్దాము. ఇదిగోండి ఆయిల్ పైకి తేలుకొని చూసినారా, కాగిపోయింది. కొద్దిగా అంటే కొద్దిగానే మసాలా పొడి వేస్తున్నాను, కొంచెమే, ఎక్కువ లేదు. ఒక్క రవ్వ వేస్తున్నాను, ఎక్కువ వేయండి నేను మసాలా. ఇదిగోండి గార్నిష్ కోసం కొత్తిమీర వేస్తున్నాను. అంతే, చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు లివర్ ఫ్రై చేసుకుందాం. లివర్ ఫ్రై అంటే కూడా నాకు చాలా ఇష్టం. మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. కంప్లీట్ అయిపోయిందండి, చికెన్ రెడీ. ఇంకా లివర్ ఫ్రై చేద్దాం. ఇదిగోండి నేను లివర్ ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకునేసాను. లివర్ ఫ్రై అంటే కూడా నాకు చాలా ఇష్టము. క్లీన్ చేసి పెట్టుకునేసాను. ఇంకా దీని ప్రాసెస్ చూద్దాము, వచ్చేయండి. ఇక్కడ కొంచెం ప్రాసెస్ మిస్ అయిందండి, ఏమనుకోకండి. నేను ఆయిల్ వేసి, ఈ లివర్ వేసి, ఆయిల్, నూనె, ఆవాలు, అద్దుపప్పు ఇవన్నీ వేసి మిస్ అయింది, ఏమనుకోకండి. ఇదిగోండి నూనె పోసి ఇది చికెను, ఈ లివర్ బాగా వేసుకొని వేయించుకొనేసి ఆవాలు, అద్దుపప్పు వేసి, దీనికి మసాలానే వేయనండి,
ఉత్తి ఆవాలు పప్పు తెల్లగడ్డ మాత్రం వేస్ట్ చేస్తాను. ఆ క్లిప్ మిస్ అయ్యింది, ఏమనుకోకండి. మసాలానే వేయనండి లివర్ ఫ్రైకి. ఇదిగోండి దగ్గర అయిపోయింది. ఓన్లీ నూనె, ఆవాలు పప్పు, తెల్లగడ్డ ఈ 3 మాత్రమే వేస్తాను. అంటే తిరువాతప్పుడు మళ్ళీ పసుపు, ధనియాల పొడి, మిరప్పొడి, ఉప్పు వేసి ఫ్రై చేసుకునేస్తాను అనమాట. ఇలా దగ్గర అయిపోయింది చూడండి, సూపర్గా వచ్చేసింది. సారీ ఆ క్లిప్ మిస్ అయిపోయింది, తీసాను కానీ డిలేట్ అయిపోయింది అది ఆ వీడియో. ఇదిగోండి రెడీ అయిపోయింది చికెన్ కర్రీ, ఎగ్ లివర్ ఫ్రై. ఏదో సంగటి వేసుకున్నాను, లివర్ ఫ్రై పెట్టుకుంటున్నాను, చికెన్ కర్రీ వేసుకుంటున్నాను. వేడి వేడిగా ఉందండి. రాగి సంగటి, చికెన్ కర్రీ, లివర్ ఫ్రై ఎంతమందికి ఇష్టము? నాకైతే చాలా చాలా ఇష్టం. ఇదిగో తిని చూద్దాం రండి. వేడిగా ఉందండి, చాలా చాలా టేస్ట్గా వచ్చింది. కర్రీ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని దయచేసి స్కిప్ చేయకుండా చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మసాలా ఎక్కువ వేయను నేను. తిని చూసి కామెంట్ చేయండి, ఓకేనా? ట్రై చేయండి తప్పకుండా, బాగుంటుంది. ఇదిగో లివర్ ఫ్రై సూపర్. నాకు చికెన్ కన్నా లివర్ ఫ్రై అంటేనే చాలా ఇష్టం. నేను చికెన్ పులుసు వీడియో కోసమే వేసుకున్నాను, లేదంటే లివర్ ఫ్రైతోనే తినేస్తాను. చాలా చాలా ఇష్టం నాకు. బాయ్ ఫ్రెండ్స్.